ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బంధువులం మాత్రమే అంటారు, బంధం లేదు అంటారు, కానీ ఎప్పుడు కలిసే ఉంటారు. కలిసి ఉంటున్నారు, కలిసి పనిచేస్తున్నారు కదే, అందుకే నీకు అలా అనిపించుంటుంది. అయినా ఆ అబ్బాయి పక్కన జగదాత్రి ఉన్నా మనసులో ఉన్నది నువ్వే. ఇవాళ అందరి ముందు డాడ్ మా పెళ్లి అనౌన్స్ చేశాక అప్పుడు జగదాత్రిని కేదార్ లైఫ్ లో నుంచి ఎలా బయటికి పంపిస్తానో చూడు. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం గాని ముందు నువ్వు తెచ్చిన బట్టలు అబ్బాయి కట్టుకునేలా చేద్దాం. పద. సరే పద. వస్తున్నారు. ఏంటి మనోడా ఇంత డిసప్పాయింట్ చేశావు? నేనేం చేశాను బామ్మగారు? అమ్మాయి నీకోసం అంత ప్రేమగా డ్రెస్ తీసుకొస్తే వేసుకోలేదేంటి? వదిలే బామ్మ, నా ఇష్టం కోసం తనని కష్టపెట్టలేను. అబ్బా, డ్రెస్సు నీ దగ్గరే పెట్టుకో బాబు. డ్రెస్సు మార్చుకునే అవసరం ఎప్పుడొస్తుందో తెలియదు కదా. బామ్మగారికి ముందు చూపు ఎక్కువ అనుకుంటాను. జరగబోయేది ముందుగానే చెప్పేస్తున్నారు. నీకు చురుకుతనం చలాకితనం బాగా ఎక్కువే అమ్మాయి. ఏదో బామ్మగారు, మీలాంటి పెద్దల ఆశీర్వాదం. ఆ? ఈ అమ్మాయితో మాట్లాడి గెలవడం కష్టమేనే. పోట్లాడి కూడా గెలవలేము. జగదాత్రిగా ఉన్నప్పుడు పేరులాగానే సాఫ్ట్ గా సెన్సిటివ్ గా ఉంటుంది. అదే జేడీగా ఉన్నప్పుడు రౌడీలను కొట్టడం చూస్తే తన ఎదురుగ్గా కూడా నిల్చోవు. అమ్మో, ఎందుకైనా మంచిది నేను కొంచెం దూరంగా ఉంటానే. మేఘన పార్టీ ఎప్పుడైపోతుంది? ఇంటికి వెళ్ళాలి. ఏంటి నీకు పనుందా? అమ్మయ్యా, నువ్వు పార్టీ అయ్యేంత వరకు ఉండాల్సిన అవసరమే లేదు. ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. అవునమ్మాయి, కావాలంటే కేక్ ముక్క బాక్స్ లో పెట్టి పంపిస్తానులే. సరే కేదార్, జగదాత్రికి వర్క్ ఉందంట, మనం లోపలికి వెళ్దాం. తను ఇంటికి వెళ్తుంది. అయ్యో మేఘనా, పనుందే కేదార్తో. హా, వెళ్తే ఇద్దరం వెళ్తాం, ఉంటే ఇద్దరం ఉంటాం. హా. అయితే పార్టీ అయ్యే వరకు ఇక్కడే ఉండండి. సరే మరి, లోపలికెళ్ళి కూర్చుంటాం. సరేనా? పద. హా. హ్యాపీ బర్త్డే మేఘు. థ్యాంక్స్ రా. హాయ్. 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 నైస్ షర్ట్ బావా. బావా, థ్యాంక్స్ రా. అయిపోయాను ఈరోజు. హ్యాపీ హోలీ. ఓ రేయ్, రే గని, ఉండండి వాడి పని చెప్తాను. అయ్యో. దాత్రి, వాళ్ళ ప్లాన్ నాతో బట్టలు మార్పించడం బాగానే ప్లాన్ చేశారు. వాడిలా చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కేదార్. ఛే, పద. ఒరే గని, ఆగరా. ఆగరా, ఏ ఆగు. గని, జగదాత్రి, కేదార్ బట్టలు మార్చుకోవడానికి ఈ రీజన్ సరిపోతుందా? మనవడా, మరీ ఇలా ఉంటే అందరూ నవ్వుతారు. వెళ్ళి బట్టలు మార్చుకునిరా. మేఘనా, చూస్తావేంటే, తీసుకెళ్ళు. ఆ జగదాత్రి, ఇక్కడే ఎక్కడైనా ఒంటరిగా కూర్చొని చిల్ అవుతూ ఉండు. మేం వెళ్ళి రెడీ అయి వస్తాం. ఓకేనా జగదాత్రి? దాత్రి, రా కేదార్, మేఘనా, రా. దాత్రి, రా, రా, రా. దాత్రి, మేఘనా. అమ్మో, నేను ఇక్కడి నుంచి జంపు. ఛ! వాళ్ళు మేఘనను తప్పించుకొని మనల్ని ఫాలో అవుతూ ఇక్కడి దాకా వచ్చే ఛాన్స్ లేదు కదా. మేఘనాది ఉడుంపటి యువరాజ్. అంత సులువుగా ఎవ్వరూ తప్పించుకోలేరు. వాళ్ళని తీసుకుని ఎప్పుడు వాళ్ళింటికి వెళ్ళిపోయి ఉంటుంది. పద. పద. రామ్ రామ్, రండి బాయ్. రామ్ రామ్. కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సేటు, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. రే చోటు, కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? ఏం వద్దు సేటు, ఇంటికి వెళ్ళాలి. త్వరగా పని ముగించుకొని వెళ్ళిపోతాం. చోటు, నీ పని చూసుకో. చెప్పండి మేడం. ఈ బంగారానికి మాకు వెంటనే క్యాష్ కావాలి.
ఇంత బంగారమా? అవును సేటు, మాకు అర్జెంటుగా 3 కోట్లు కావాలి. నేను ఇదంతా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను బాయ్, కానీ ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ నేను ఇంత బంగారం పెట్టుకోలేదు. చూస్తుంటే ఇంట్లో నగలన్నీ తీసుకొచ్చినట్టున్నారు. మీరిచ్చే 3 కోట్ల కంటే ఎక్కువ విలువే ఉంటుంది సేటి బంగారం. అత్యవసరమయ్యి ఇంత దూరం వచ్చాం. బాయ్, నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతా, మీరు నిజం చెప్పండి చాలు. అడుగు సేటు. ఇవి దొంగతనం చేసిన నగలు కావు కదా? ఆ, ఎందుకలా అడిగారు? ఈ మధ్య మార్కెట్లో దొంగ నగలు ఎక్కువ అవుతున్నాయని పోలీసులు రైడు చేస్తున్నారు. దొరికితే దందా బంద్ చేయాలి. దొంగ నగలేం కాదు, ఇవి మా ఇంట్లో నగలే. ఈ నగలు వెతుక్కుంటూ మా షాప్కి ఎవరూ రారు కదా? రారు భాయ్, అయినా మీ వెనక నేనున్నాను కదా, మీకే ప్రాబ్లం రాదు. సరే బాయ్, సగము ఇప్పుడు ఇస్తా, మిగతా సగం రేపు పొద్దున నా మనిషితోటి పంపిస్తాను. ఆ, సరే. అలాగే భాయ్. ఇదిగోండి, రేపు పొద్దున మిగతా డబ్బులు పంపిస్తాను బాయ్. అలాగే భాయ్, థ్యాంక్ యూ. చూసుకోండి. పెట్టు. థ్యాంక్ యూ సేటు. మంచిది. థ్యాంక్ యూ అండి. రామ్ రామ్. ఎస్, మన గెలుపుకి మొదటి అడుగు పడిపోయింది నిషి. వదిన్ని తొక్కి ఆవిడ కళ్ళ ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చునే రోజు దగ్గరలోనే ఉంది యువరాజ్. పద. ఏంటి ఐజీ గారు, పార్టీ చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశారు. ఏంటిదంతా కూతురు బర్త్డే కోసమేనా, లేకపోతే వేరే విశేషమేమైనా ఉందా? విశేషమేం లేదండి, అమ్మాయికి త్వరలో పెళ్లి అనుకుంటున్నాం, అందుకే గ్రాండ్ గా అరేంజ్ చేశాను. ఓహో, లవ్వా అరేంజా సార్? ఈ కాలం పిల్లలు మన మాట ఎక్కడ వింటారండి, వాళ్లే చూసుకుంటున్నారు. అయితే ఆ అబ్బాయిని మా అందరికి పరిచయం చేస్తున్నారన్నమాట. దానికంటూ సపరేట్ ఫంక్షన్ పెట్టి అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. మీరేమో నాతో అన్ని ఇప్పుడే చెప్పిస్తున్నారు. కేదార్ మేఘన్ అని లవ్ చేయట్లేదని చెప్పాడు కదా, అయినా సరే ఎందుకు మేఘన్ ఇదంతా చేస్తుంది? మా వెనక ఏదో జరిగింది. పరిస్థితి చేయి జరగముందే కేదార్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సుభద్ర, అమ్మాయి వాళ్ళు రెడీ అయ్యారా? రెడీ అవుతున్నారండి. కేదార్, కేదార్, ఏమండి, అమ్మాయి వాళ్ళు వస్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.